మోదీ గారు ఈ దివాళీకి మనందరికీ గిఫ్ట్స్ ఇస్తారంట. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా మోదీ గారు మనందరికీ డబల్ ధమాకా అని 2 గిఫ్ట్స్ ప్లాన్ చేశారు. ఒకటి, ఎవరైతే ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి 15,000 సంవత్సరంకి ఇలా ఇచ్చేస్తామని చెప్పి. అండ్ రెండోది, జిఎస్టీ కొంచెం తగ్గిస్తూ, అలానే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి పేపర్ వర్క్ అనే సమస్య ఇప్పుడు మైండ్లోనే ఉంటుంది, ఇప్పుడు తగ్గుద్ది అని చెప్పి. అండ్ ఫండ్స్ ఏవైతే కావాలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని చెప్పి రెండో ప్రామిస్ చేశారు. ఇవన్నీ కామన్ మ్యాన్కి నిజంగా రిలీఫ్ ఇస్తాయా అంటే నాకు తెలిసి అయితే కాదు. మనకి నిజంగా రిలీఫ్ ఇచ్చి అది నిజంగా గిఫ్ట్ అనుకునేవి చాలా సమస్యలు. ఒకటి, ప్రాపర్ రోడ్స్ లేవు మనకి. 79 సంవత్సరాలు అయినా మన ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పటికీ మన రోడ్స్ ఇలానే ఉన్నాయి. రెండోది, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంతమంది లక్షల అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ బాగుపడిందని నాకైతే అర్థమే కాదు. ఇంకోటి, ట్యాక్సెస్. ఎడ్యుకేషన్ మీద ట్యాక్సెస్, హెల్త్ కేర్ మీద ట్యాక్సెస్, మరీ వాటి మీద కూడా ట్యాక్స్లు వేస్తే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఇన్ని సమస్యలు ఉన్నా సరే వీటన్నిటికీ సొల్యూషన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. కానీ కామన్ మ్యాన్కి నిజంగా రిలీఫ్ ఇచ్చే ఈ సమస్యల్ని తగ్గిస్తే అప్పుడు మనం కాలర్ ఎగరేసుకొని ఇండియా డెవలప్ మనం చెప్పుకునే రోజు వస్తుందని అనుకుంటూ జై హింద్.